మీ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం కావచ్చు, లేదంటే ఆ మీటింగ్స్ సంబంధించి కావచ్చు, అలాంటివి ఏమన్నా చర్చించేవాళ్ళా? లేదంటే పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఇలా ఉండేది, ఇలా ఉండేదని ఏమన్నా? చెప్పేవారండి. నాకు చాలా చెప్పేవారు. ఆ మాటల్లోనే నాకు తెలిసింది ఇలా నన్ను ఆయన కూడా ఏం చేయలేరు అని హ్మ్. చెప్పి నాకు చెప్పింది తనే. ఓకే. తను చెప్పడం వల్లే నాకు తెలుసు. ఇంకా నాకు చాలా చెప్పాడు. హ్మ్. ఇంకా చాలా ఉన్నాయి తను ఏమేమి చెప్పాడు అనేసని. హ్మ్. 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 సో, అంటే నేనన్నీ ఆయన కూడా ఆయన మీద వచ్చేటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా చెప్తూ వచ్చారు. అంటే కొన్ని ఏదైనా ఆయన మీద వచ్చేటువంటివి. ఆ! చాలా చెప్పారు. హ్మ్. హ్మ్. చాలా విషయాలు చెప్తూ ఉండేవాడు. నాకే కాదు తనతో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తుంటాడతను. అందరికీ గూడా తనతో ఎవరైతే ఉన్నారో హ్మ్. ప్రతి ఒక్కరితోని ఎందుకంటే ఇతను అంటే మేము భయపడాలన్నమాట. ఎందుకంటే ఆయనే ఏం చేయలేకపోతున్నారు. మేమేం చేస్తాం ఇంకా అనే ఒక ఇది మాలో కల్పించడానికి అతను చేస్తున్నవి ఇవన్నీ. ఓకే. హ్మ్. అంటే అది మిమ్మల్ని భయపెట్టడానికో అలా చేసుండొచ్చు గదా! లేపోతే నిజంగానే అలాంటి ఆధారాలేమన్నా కిరణ్ రాయల దగ్గర లేదు. ఉన్నాయనుకోవచ్చా? ఒకటి, 2 సార్లు చెప్తే అది భయపెట్టేదానికి అని అనుకోవచ్చు. 1, 2 సార్లు కాదు. ఓకే. ఇది నాతో చాలా సార్లు ఈ ప్రస్తావన అనేది వచ్చింది నా దగ్గర. హ్మ్. 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 నేను ఎప్పుడన్నా అడిగితే "నువ్విలా మాట్లాడుతున్నావు అందరిని ప్రెస్ మీట్స్‌లో. ఇలా ప్రాబ్లమ్ రాదా?" అంటే దానికి నాకు చెప్పేవారు. హ్మ్. "నన్నెవరు ఏం చేయలేరు" అని ఓకే. చెప్పి తను చెప్పేవాడు నాతో. ఓకే. కిరణ్ రాయల్ గారి భార్య కంటే కూడా మీరెక్కువ ఆయన ఇబ్బందుల్లో ఉన్నా, లేదంటే ఆయన ఎక్కడికన్నా వెళ్ళినా, ఏదన్నా కేసుల్లో ఇరుక్కున్నా కూడా నేనే సేవ్ చేసుకుంటూ వచ్చాను. ఆయన భార్య కూడా అన్నీ చూస్తూ ఊరుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన భార్య కూడా ఆయనతో కలిసిపోయి నా మీద కుట్రపూరితంగా కక్ష చేస్తూ ఉన్నారు. నా మీద దాడులకు కావచ్చు, లేదంటే మిగతా పరిణామాలకు కావచ్చు, ఆవిడ కూడా కారణం అంటూ మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు వాళ్ళ భార్య మీద ఆరోపణలు చేయాల్సొస్తుంది? నిజంగానే అలాంటి పరిస్థితులున్నాయా? భార్య పైన ఆరోపణలు కాదండి అవన్నీ నిజాలు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, ఆ అమ్మాయికి తెలియకుండా అక్కడ ఏం జరగదు వాళ్ళ ఇంట్లో. ఓకే. ఎవ్రీథింగ్ ఆ అమ్మాయికి తెలుసు. హ్మ్. నాలాంటి బాధితులు ఎంతమందున్నారో మొత్తం ఆ అమ్మాయికి తెలిసే జరుగుతుంది అక్కడ ఇంట్లో ఏం జరుగుతుంది అని. హ్మ్. తను నన్ను ఎన్నో సార్లు మానసికంగాను ఎన్నో విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టింది ఆ అమ్మాయి. ఓకే. ఇప్పుడు మనీ లేదు. నెక్స్ట్ నేను నిన్న ప్రొవైడ్ చేసిన దాంట్లో కూడా కొన్ని హాస్పిటల్ ఫైల్స్ పెట్టాను నేను కిరణ్ అవును. రాయల్. అవును. హ్మ్. వాళ్ళు అది చూపెట్టి ఇలా సీరియస్‌గా ఉంది. ఇమ్మీడియేట్‌గా మనీ కావాలంటే నా దగ్గర లేకపోయినా అలాంటి టైంలో అప్పులు చేసి నేనిచ్చాను. అది నిజమనుకోని. ఓకే. ఇంత అవుతుందా? ఇంత అవుతుందా? అని. అలా నమ్మిచ్చి వీళ్ళు చెప్పారేదో హనీ ట్రాప్ అవన్నీ. అవి నేను కాదు. వాళ్ళు చేస్తున్నారు హనీ ట్రాప్ అనేది. వాళ్ళ కుటుంబం మొత్తం చేసే పని అదే. హ్మ్. అలా చేసి నన్ను ఈరోజు ఎలాంటి స్థితికి తీసుకొచ్చారంటే, నా బాబుకి హాస్పిటల్ హెల్త్ బాలేదంటే నేను కనీసం బాబుని తీసుకొని పోలేకపోతున్నాను నేను. ఓకే. హ్మ్. 2 డేస్‌గా మా అబ్బాయికి బాలేదు చిన్నబ్బాయికి. నేను హ్మ్. హాస్పిటల్ తీసుకొని పోలేని స్టేజ్‌లో నేనున్నాను ఈరోజు నేను. ఓకే. హ్మ్. అలాంటి స్థాయిలో నన్ను నిలబెట్టాడు. నిలబెట్టింది కాకుండా ఈరోజు నా పైన అనేకమైన కేసులు, హ్మ్. థ్రెట్టింగ్స్ నిన్న కూడా నేను సీఐ గారికి మిడ్‌నైట్ కాల్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే అనుమానాస్పదంగా తిరుగుతున్నారు సార్ మాకు కొంచెం భయంగుంది అంటే ఆయన ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యి హ్మ్. ఇక్కడ పోలీసులు పంపించడం జరిగింది. ఓకే. ఇలా పోలీసుల దగ్గర ఉన్న నుంచి సెక్యూరిటీ కల్పిస్తున్నారా మీకు ప్రస్తుతము? కల్పిస్తున్నారు. ఓకే. ఈ కేసు అసలు నమోదు చేశారుగా కిరణాల మీద జస్ట్ ఒక ఫార్మాలిటీ కేసు నమోదు చేశారని చెప్తూ ఉన్నారు. అది మీకు సంబంధించి చర్యలు తీసుకునే కేసేనా? లేదంటే ఏదో రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల జరిగిందనుకోవాలా? ఇది ఖచ్చితంగా ఒత్తిళ్ళ వల్లే జరిగిందండి. ఎందుకంటే నేనక్కడ క్లియర్‌గా విత్ ఎవిడెన్స్‌తో పాటు ఇచ్చాను. నన్ను బెదిరించింది, చంపేస్తానని చెప్పడము, ప్రతి ఒక్కటి ఇస్తే బెయిలబుల్ మామూలువి కేసనేది నమోదు చేశారు. ఓకే. అది నమోదు చేయడం వల్ల కూడా దాని వెనకాల కూడా ఏం జరిగింది అనేది కూడా నాకైతే తెలీదు గానీ అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మహిళ నేను విత్ ప్రూఫ్స్‌తో అతను నన్ను చంపేస్తాడు, నా పిల్లలకి థ్రెట్ ఉంది అని చెప్పి నేను ప్రొవైడ్ చేసినా కూడా హ్మ్. అతను ఇంకా హ్యాపీగా తిరుగుతున్నాడు బయట. ఓకే. తిరగడమే కాకుండా రకరకాల వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ చేపిస్తున్నారు. హ్మ్. మేము చేస్తే మాకిక్కడ రికార్డొస్తుందా అని చెప్పి మా పిల్లల ఫ్రెండ్స్‌కి కానీ, హ్మ్. అలా అందరి దగ్గర చెప్పంపిస్తున్నాడు. ఓకే. హ్మ్. 20,00,000 ఇస్తాను నేను. మీడియాలో వచ్చి చెప్పాలి. హ్మ్. నాకు కిరణ్‌కి అన్నీ సెటిల్ అయిపోయినాయని చెప్పి. లేదా ఇంకొక పార్టీ వాళ్ళు చేపిస్తున్నారని చెప్పాలి. హ్మ్. లేదంటే సాక్ష్యాలు గూడా లేకుండా చంపిస్తాను అని జెప్పి థ్రెటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే. 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 కానీ దీనికి సంబంధించి మీరు పోలీసుల దగ్గరికి తీసుకెళ్లారా? ఈ ఇష్యూస్ అన్నిటిని గూడా ఇలా నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇలా అని? నేను ఇంతకు ముందు కూడా ఆల్రెడీ నేను అదే కంప్లెయింట్ చేశానండి. హ్మ్.
అప్పుడు నాకు ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు కూడా నేను అన్ని ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 days గా నాకు చాలా ఎక్కువయ్యాయి నాకు. ఓకే. ప్రెస్ నుంచి వచ్చిన తర్వాత అది ఎందుకు అంత ప్రెషర్ చేస్తున్నారు అనేది నాకైతే తెలీదు, అర్థం కావట్లేదు కానీ హ్మ్. నేనైతే నిజాలే చెప్పాను. నాకు తెలిసిన నిజాలే నేను అక్కడ చెప్పాను. ఓకే. అతనిలాగా నేను ఏదో మార్ఫింగులు చేయడాలో ఇంకొకడో నేను చేయట్లేదు. హ్మ్. నాకు తెలిసింది, నా లైఫ్ లో జరిగింది, నేను నష్టపోయింది మాత్రమే నేను బయట పెడుతున్నాను నేను. హ్మ్. ఓకే. అతను దాన్ని ఇంకొకలాగా తీసుకెళ్తున్నాడు అతను దాన్ని. ఓకే. సో, అంటే చాలా ఖచ్చితంగా చాలా మంది బాధితురాలైతే ఉన్నారు కిరణ్ రాయలకి సంబంధించి. చాలా మంది మీరు ఒక ఆడియో క్లిప్ వినే ఉంటారు. అతను అవును. అవును. వైరల్ మాట్లాడేది. అయింది. హ్మ్. హ్మ్. అది ఒక చిన్న ఎగ్జాంపులే, శాంపులే అది. హ్మ్. అలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంకా. ఓకే. వాళ్ళెవరన్నా మిమ్మల్ని కలిసుంటాయారా? మేము మీకు సపోర్ట్‌గా ఉంటాము. ఈ పోరాటానికి మేము మద్దతిస్తామని ఏమన్నా ఎవరన్నా చెప్పడం గాని అలా ఏమన్నా జరిగిందా? మద్దతు కాదిక్కడ. హ్మ్. ఇప్పుడు నేను ఎవరైతే ఒక ఆడియో క్లిప్ అనేది పెట్టానో, హ్మ్. ఆ అమ్మాయి గూడా ఒక విక్టిమ్. ఓకే. ఆ! కానీ అదే అమ్మాయి ఇప్పుడు వెళ్ళేసి నా పైన నా పర్మిషన్ లేకుండా ఇలా రిలీజ్ చేసిందని చెప్పి, ఇదే కిరణ్ రాయల్ తీసుకెళ్ళి స్టేషన్‌లో కూర్చోబెట్టి కంప్లెయింట్ ఇప్పిచ్చాడు. ఓకే. రివర్స్‌లో మీ మీద కంప్లెయింట్ ఇప్పిచ్చారు. రివర్స్‌లో ఇప్పిచ్చారు. నేను హ్మ్. ఒకటే చెప్పాను. నేను వాళ్ళ కన్వర్జేషన్ నేనెక్కడా రిలీజ్ చేయలేదు. హ్మ్. నాకు ఆ అమ్మాయి కాల్ చేసింది. ఆ అమ్మాయి మాట్లాడిందే నేను పెట్టాను బయట ఓకే. హ్మ్. అని చెప్పాను. ఎందుకంటే అతను ఇప్పుడు ఎవరినైనా కూడా బెదిరించగలుగుతాడు. హ్మ్. ఇప్పుడు చూపిస్తాడు. ఈ అమ్మాయి బయటొచ్చింది. బయటొచ్చి ఏమైంది? అందరిలో ఇలా అయింది. రేపు మీ లైఫ్ కూడా ఇంతే. హ్మ్. మీరు బయటొస్తే మీకు సంబంధించి నా దగ్గర చాలా ఉన్నాయి. నేను అన్నీ రిలీజ్ చేస్తాను. అతని బెదిరింపులన్నీ ఇలానే ఉంటాయి. ఓకే. హ్మ్. బెదిరింపులే కాదు, కొడతాడు, ఎన్నెన్నో చేస్తాడు. హ్మ్. మీ మీ మధ్య ఎప్పుడన్నా అలాంటి ఘర్షణ ఏమన్నా జరిగిందా? మీకు కిరణ్ రాయల్ గారికి మధ్యన? జరిగాయండి. ఈ ఈ డబ్బులు ఎప్పుడైతే అడగడం నేను స్టార్ట్ చేశానో, హ్మ్. అప్పటినుంచే నన్ను గ్లాసెస్ పైన తోసేసాడు. ఓహ్! ఓకే. ఆ ఇన్సిడెంట్‌లో కూడా నా కాలు కట్ అయ్యి, స్టిచెస్ పడి చాలా ఇదయింది. హ్మ్. హ్యాండ్ ఒకటి ఫ్రాక్చర్ అయింది. హ్మ్. నేనప్పుడు కూడా నేను బయట రాలేదు. ఓకే. సాల్వ్ అవుతుంది చెప్తా ఉన్నాను. నేను ఇచ్చేస్తాను. ఎలక్షన్ అయిన తర్వాత నాకు అమౌంట్ వస్తుంది. నేను ఇచ్చేస్తాననే చెప్పాడు నాకు. ఓకే. హ్మ్. నేను మా బాబుకి హెల్త్ సివియర్ ప్రాబ్లమ్ ఉందనేసి కాల్ చేస్తే అప్పటినుంచి నేను ప్రెషర్ ఎక్కువ చేస్తున్నానని ఇలా హ్మ్. చాలా దారుణంగా చేస్తున్నాడు. పిల్లల్ని చంపేస్తాను నేను. హ్మ్. ఇప్పుడైతే ఏకంగా సాక్ష్యాలు లేకుండా చంపించేస్తాను అని చెప్పి హ్మ్. చెప్తున్నాడు.